ఈ రోజు వచ్చేసి షెనండోవా నేషనల్ పార్క్ వెళ్తున్నాం. ఇంటి దగ్గర నుంచి 1.5 hour జర్నీ మా తొట్టి గ్యాంగ్ తో. సన్సెట్ వ్యూ చూద్దామని స్టార్ట్ అయ్యాం 5కి. మరి సన్సెట్ వ్యూ ఉంటుందో ఉండదో తెలీదు, వెళ్ళి చూద్దాం. దాకుంటున్నారు ఎవరికాలు. 1 2 3. ఇప్పుడు మేము నలుగురం కలిసి షెనండోవా నేషనల్ పార్క్ వెళ్తున్నాం. సన్సెట్ వ్యూ మేము వెళ్ళేటప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 8:15 అని చూపించింది. అందుకని మేము పక్కన ఒక ప్లేస్ ఉంటుంది, వాక్కి వెళ్ళొచ్చు, అక్కడ జింకలు ఎలుగుబంట్లు కనిపించే ప్లేస్ అని చెప్పారు. మనకు ఆత్రం ఆగదు కదా. వెళ్ళాం చూడడానికి. జింకలు కనిపించాయి మాకు. అవి మమ్మల్ని చూసి పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాయి. అందులో ఒక బుజ్జి జింక కూడా ఉంది, చూడండి ఎంత ముద్దుగా ఉందో. భలే ముద్దొచ్చేస్తుంది. అలా మనుషుల వైపు చూస్తూ ఉన్నాయి అవి ఏమన్నా పెడతారేమో అని. కానీ ఇక్కడ ఎవరు ఏం పెట్టరు. వాటికి పెడితే మళ్ళీ ఎవరు వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చేస్తేమో అని ఎవరు ఏం పెట్టరు. అక్కడ వెనకాల నుంచి జనం కనిపిస్తున్నారు కదా, మధ్యలోంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వాళ్ళు కూడా మాకులాగా మేము రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళినట్టున్నారు. ఎలుగుబంట్లు అయితే మాకేం కనిపించలేదు అక్కడ, ఇంకా ఓన్లీ జింకలే కనిపించాయి. కాసేపు అలా కూర్చున్నాక టైం స్పెండ్ చేసాం. తర్వాత ఒక ప్లేస్ ఎంత బాగా కనిపించిందో మాకు. ఖాళీగా ఊరుకోం కదా మనం, అందంగా ప్లేస్ కనిపిస్తే. నేను చూడండి వీడియోలు రికార్డ్ చేసుకున్నాను చాలాసేపు. తర్వాత ఇంకా కూర్చుని సన్సెట్ వ్యూకి స్టార్ట్ అయిపోయాం. సన్సెట్ వ్యూ బాగా కనిపించాలంటే ఆ చిన్న కొండ ఎక్కాలి. నేను చూడండి రోజు కొండలు ఎక్కేదానిలో ఎక్కేస్తున్నాను. మేము వెళ్ళి కూర్చున్నాక వేరే వాళ్ళు వచ్చి ఫోటో దిగాలని అడిగారు. దిగి వచ్చేస్తామని చెప్పారు. అందుకని మేము లెగ్స్ పక్కన కూర్చున్నాం. వాళ్ళేమో సన్సెట్ వ్యూ అయ్యేదాకా అక్కడే కూర్చున్నారు. ఎన్నిసార్లు అడిగినా సరే అక్కడి నుంచి లెగలేదు. ఇంక చిరాకు వచ్చి మేము పక్కన కూర్చుని సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూడండి సన్సెట్ వ్యూ ఎంత బాగుంటుందో. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ. ఇంకా సన్సెట్ అయిన ఇంటికి స్టార్ట్ అయిపోయాం. వచ్చేసరికి 10:30 అలా అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.